మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. నుపూర్ శర్మని కామెంట్ చేశారని చెప్పి హదీద్ గురించి చెప్పినప్పుడు కూడా ఆమె వ్యతిరేకంగా ఫత్వా ఇష్యూ చేశారు, సర్ తన్ సెజుదా అని చెప్పి. దాన్ని ఎవరు ఖండించలేదు మన దాంట్లో. అంటే ఇటువైపు కాదు, ఐఎమ్ టాకింగ్ కదా, ఇస్లామిస్ట్ వైపు ఖండించడం లేదు. ఎందుకంటే వాళ్ళకి అదొక రిలీజన్ వాళ్ళది. అట్లనే మన దాంట్లో మీకు గుర్తుంటుంది 3 Idiotsలో లార్డ్ శివాని టాయిలెట్లో తిప్పాడు అమీర్ ఖాన్. ఎవరు ఏం లేదు, మనందరు నవ్వాం అప్పుడు. అదే మీరు ఇంకో రిలీజన్లో చేస్తే మీకు తెలిసిపోతుంది. ఎనీవే సబ్జెక్ట్ అది కాదు, కానీ ఎందుకు మీరు ఈ లిస్ట్ గురించి చెప్పారు దానికోసం చెప్తున్నాను. దాంట్లో మెలోనీ పేరు ఉంది, ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్. ఆమె ఏం చేసిందని, సరే ఇటలీలో బేసెస్ ఉంది, యుఎస్ బేసెస్ ఉంది, అన్ని దేశాల్లో ఉంది కదా, జార్డన్లో ఉంది, జార్డన్లో కూడా ఫైర్ చేస్తున్నారు వీళ్ళు ఇరానియన్స్, నిన్న కూడా చేశారు. బ్రిటన్లో ఉంది, దానికోసం స్టామర్ పేరు పెట్టారు. జర్మనీలో ఉంది, దానికోసం జర్మన్ ఛాన్సలర్ పేరు పెట్టారు. ఇంకెక్కడ దాకా వెళ్తారు మీరు? ప్రతి దేశంలో అమెరికన్ బేసెస్ ఉన్నాయి, మన దగ్గర లేదంతే. పాకిస్తాన్లో కూడా వాళ్ళు బేసెస్ ఉంచుకున్నారు, కానీ చెప్పరు బయట. అంటే వీళ్ళందరి మీద మీరు దాడి చేస్తారా? వాళ్ళ లాజిక్ ఏంటంటే ఇరాన్ది, ఆ బేసెస్ నుంచే ఎయిర్క్రాఫ్ట్ అంతా టేక్ ఆఫ్ చేశారు, దాంతో మేము మా మీద బాంబింగ్ జరిపారు. మళ్ళీ మీరు యుఎస్ మీద దాడి ఎందుకు చేయట్లేదు? యుఎస్ ప్రెసిడెంట్ వ్యతిరేకంగా పెంచారు మీరు, ఆయన ఊరుకుంటారా? ఊరుకోరు వాళ్ళు. దే విల్ గో ఆఫ్టర్ హూవర్స్, ఎవరు ఫత్వా ఇష్యూ చేస్తారు వానంట పడతారు, కానీ ఎవరు పేరు లేదు దాంట్లో. ఇదొట్టే న్యూస్ పేపర్లో వచ్చిన లిస్ట్, ఏమైనా అడిగితే రేపు అంటారు మాకు తెలియదు లిస్ట్ అంటారు. ఎనీవే ఇప్పుడు జరుగుతున్న ఘర్షణ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అనేది మనకి ఫిబ్రవరి 27 ముందు ఎవరికి తెలియదు దీని గురించి. అసలు హిస్టరీలో బుక్స్లో కూడా ఎక్కడ మీకు కనిపించదు ఎక్కువ. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అని ఇప్పుడు దాకా హిస్టరీలో 2 సార్లే బ్లాక్ చేశారు. 1950s బ్రిటిష్ వాళ్ళు బ్లాక్ చేశారు, వాళ్ళకి ఆయిల్ డిస్ప్యూట్ ఉండే అప్పుడున్న ప్రెసిడెంట్తో. దాని తర్వాత ఇరానియన్ ప్రెసిడెంట్తో, దాని తర్వాత సద్దాం హుస్సేన్ బ్లాక్ చేశారు ఒకసారి. వాళ్ళ యుద్ధం జరిగింది 8 year వార్, ఇరాన్ అండ్ ఇరాక్. దాని తర్వాత ఎప్పుడు ఇది బ్లాక్ కాలేదు. ఓపెన్ వాటర్ వే, ఒకవైపు ఒమాన్, ఒకవైపు ఇరాన్ ఉంటారు. ఒక చిన్న నారో ప్యాసేజ్ వే 32 kilometers విడ్త్ ఉంటుంది అంతే. దాని లోపల నుంచి షిప్స్ వస్తుంటే పర్షియన్ గల్ఫ్కి వెళ్ళిపోతుంది. అక్కడ బహ్రెయిన్, ఖత్తర్, కువైత్, సౌదీ అరేబియా, వీళ్ళన్ని దేశాలు అక్కడ ఉన్నారు. వాళ్ళు అక్కడి నుంచి ఇరాన్ కూడా వాళ్ళు ఆయిల్ తీసుకొని మళ్ళీ బయటికి వెళ్తారు. ఈ ప్రాబ్లం లేకుండే. కానీ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ 28 వాళ్ళ సుప్రీం లీడర్ని చంపిన తర్వాత ఇరాన్కి ఒక మంచి ఐడియా వచ్చింది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని బ్లాక్ చేస్తే ఎట్లా ఉంటుంది. అప్పుడే మొదలైంది గొడవ అంతా, మీకు గుర్తుంటుంది. యుద్ధం మొదలైన తర్వాత వీళ్ళు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ బ్లాక్ చేయడం పెట్టారు, మైన్స్ వేసారు. దాంతో మొత్తం ట్రాఫిక్ ఆగిపోయింది. పెట్రోలియం ధరలు 120 దాకా చేరుకుంది డాలర్కి. ఎందుకంటే 20% లోకంలో కావాల్సిన క్రూడ్ ఆయిల్ అంతా ఆ రూట్ నుంచి వస్తుంది. క్రూడ్ ఆయిల్ ఒకటే కాదు, ఫర్టిలైజర్ అది అక్కడి నుంచి వస్తుంది, గ్యాస్ అక్కడి నుంచి వస్తుంది, హీలియం గ్యాస్. నార్మల్ ఎల్పిజి మాట్లాడలేదు, అది కూడా వస్తుంది, కానీ హీలియం, ప్రొపేన్ ఇట్లాంటి గ్యాసెస్ కూడా అక్కడి నుంచి వస్తుంది. సో చాలా మటుకు రావాల్సిన పెట్రోకెమికల్స్ అది కూడా ఇదే రూట్ నుంచి వస్తుంది. సో అంతా ఆగిపోయింది. సో ఒక క్రూషియల్ వాటర్ వేగా అందరికీ ఇప్పుడు అర్థమైంది, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని బ్లాక్ చేస్తే ఇరాన్ ఏం కావాలంటే చేసుకోవచ్చు వాళ్ళు. కానీ అమెరికా కొన్ని రోజులు వాళ్ళు ఏం చేయలేకపోయింది, వాళ్ళు ఏం మాట్లాడలేదు. అది వాళ్ళు చేసిన పెద్ద తప్పు. ఇరాన్ తెలిసిపోయింది మమ్మల్ని ఎవరు ఏం చేయట్లేదు, చూడండి మేము ఏం చేస్తే కూడా ఎవరు కూడా మమ్మల్ని అటాక్ చేయట్లేదని. అటాక్ చేస్తే కూడా అమెరికా, ఇజ్రాయెల్ ఎక్కడ చేశారు? మెయిన్ ల్యాండ్లో చేశారు. ఇరాన్ ఎస్ఫహాన్ కానీ, ఫుర్దో కానీ, తెహరాన్ కానీ ఇట్లాంటి చోట్లలో వాళ్ళు అటాక్ చేశారు. దీనికన్నా ముందు యుద్ధం 40 రోజులు యుద్ధం నడిచినప్పుడు. కానీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మీద ఏం చేయలేదు, అక్కడే తప్పు చేశారు. ఆ రోజు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో ఉన్న ఇరానియన్ అసెట్స్ మీద కొట్టుంటే, అంటే వాళ్ళ మిలిటరీ సైట్స్ కానివ్వండి, వాళ్ళ డ్రోన్ లాంచర్స్ కానివ్వండి, వాళ్ళ మిసైల్ లాంచర్స్ కానివ్వండి, వాళ్ళ IRGC సెంటర్స్ని కొడితే అప్పుడు ఇదంతా కాకపోతుండే. ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు నిద్ర నుంచి లేశారు అమెరికా. వాళ్ళకి అర్థమైపోయింది MOU సైన్ చేసినంత వేస్ట్. మనం ఎన్నోసార్లు చర్చించాము అది. నేను అప్పుడే చెప్పాను, అది మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కాదని. అది ఇప్పుడు అందరు అదే భాషలో మాట్లాడుతున్నారు. ఎందుకంటే దాంట్లో వర్డింగ్ అంతా వేగ్ ఉండే, చాలా క్లారిటీ లేదు. ఒక్క క్లారిటీ కూడా లేదంటే, ఒక్క సెంటెన్స్ కూడా క్లారిటీ లేదు. ఎవరు డ్రాఫ్ట్ చేశారో అర్థం కావట్లేదు. ఒక జూనియర్ లాయర్కి ఇస్తే దీనికన్నా బాగా డ్రాఫ్ట్ చేస్తారు వాళ్ళు. సెంటెన్సెస్, ఇరాన్ విల్ అడ్మినిస్టర్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. దాని మీనింగ్ ఏంటండి? ఇరాన్ అంటున్న అడ్మినిస్టర్ అంటే మేమే చూసుకోవాలి, మేమే దాన్ని టోల్ కలెక్ట్ చేయాలి అని ఎక్కడ రాసలేదు. కానీ వాళ్ళు అంటున్నారు, మీరు చెప్పారు కదా అడ్మినిస్టర్ అంటే నేను అడ్మినిస్టర్ చేయాలి, నేను మేనేజర్. అరే అటువైపు ఒమాన్ ఉన్నారు కదా, మాకు ఒమాన్ తెలియదు. తర్వాత అన్నారు మేము ఒమాన్తో ఒప్పందం చేసుకొని మేము ఇద్దరు కలిసి టోల్ కలెక్ట్ చేస్తాం. అది కూడా జరగలేదు.
ఇప్పుడు అమెరికాకి అర్థమైపోయింది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనేది చాలా క్రూషియల్. ఎందుకంటే వరల్డ్ వైడ్ ఆయిల్ ప్రైసెస్ని కంట్రోల్ చేయాలంటే అది ఒక మెయిన్ థింగ్. ఆయిల్ ప్రైసెస్తో స్టాక్ మార్కెట్ కనెక్షన్ ఉంది. స్టాక్ మార్కెట్ పడిపోతుంది, ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి దీని తర్వాత ఆయన అంకారాకి నేటో సమ్మిట్కి వెళ్ళినప్పుడు ఆయన మీద దాడి గురించి మనం మాట్లాడాం, దాని గురించి అటాక్ చేయబోతున్నాం అని చెప్పి ఒక సీక్రెట్ మెసేజ్ వస్తే ఇజ్రాయెల్ దాన్ని కన్విన్స్ చేసి అమెరికాకి చెప్పారు, ఇట్లా ఉంది, మీరు కేర్ఫుల్గా ఉండండి, మీ మీద అంకారా నుంచి టేకాఫ్ చేస్తున్న ప్లేన్ మీద దాడి జరగవచ్చు. లోన్ వూల్ఫ్ అటాక్ అంటారు దీని. అంటే గ్రూప్ కాదు, ఒక్క మనిషి చేస్తాడు ఇది, లేకుంటే ఇద్దరు మ్యాక్సిమం. వాళ్ళు ఏదైనా హ్యాండిల్ మిసైల్ ఏదైనా పట్టుకొని ఎయిర్పోర్ట్ దగ్గర నిలబడి కొడతారు ప్లేన్ మీద. ఏదైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. ట్రంప్ మనం చూసాం, ఈవెన్ ఎలక్షన్ ర్యాలీలో ఆయన మీద దాడి జరిగింది, చెవు దగ్గర తాకింది ఒకసారి. సో ఎక్కడైనా చేయొచ్చు. అది రేపు స్టామర్ మీదనో, మెలోనీ మీదనో, పీట్ హెస్గెత్ మీదనో, ఎవరి మీద అయినా కానీ, జేడీ వ్యాన్స్ కానీ ఎవరైనా కానివ్వండి, వాళ్ళ మీద దాడి జరగవచ్చు. మీరు ఆపలేరు, కానీ దాని ఇంటెన్సిటీ తగ్గించవచ్చు. అంటే వాళ్ళ మీద డైరెక్ట్ అటాక్ కాకుండా దాని ముందు మీరు చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక రీజనింగ్ అన్నమాట. ఇప్పుడు జరుగుతున్న పాలిటిక్స్లో చాలా మటుకు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ఇరాన్కి అర్థమైపోయింది ఇది ఒక చాలా క్రూషియల్, మా న్యూక్లియర్ వెపన్ కన్నా పెద్ద వెపన్ ఇది, స్టేట్ ఆఫ్ వార్. ఇది ఒకసారి మా చేతి నుంచి పోయింది అనుకుంటే మళ్ళీ మమ్మల్ని ఎవరు సీరియస్గా తీసుకోరు, ఎవ్వరు పట్టించుకోరు మమ్మల్ని. అది వాళ్ళకి అర్థమైంది. సో ఇప్పుడు యుఎస్ ఏం చేస్తున్నారు, వాళ్ళు బందర్ అబ్బాస్, వీళ్ళ చాలా పెద్ద ఒక ఏం చెప్తారు పోర్ట్, ఇరాన్లోనే అన్నిటికంటే పెద్ద పోర్ట్ బందర్ అబ్బాస్. బందర్ అంటే పోర్ట్ పర్షియన్ ఉర్దూలో, మన దగ్గర మచిలీపట్నం కూడా బందర్ అంటుండే మహా. సో దానికి ఒక పోర్ట్ అనమాట. దాని మీద దాడి చేశారు. ఫస్ట్ డే మనకు ఎప్పుడు తెలుసు, ఈ ఇరాన్ అండ్ యుఎస్ నడిమిట్లో జరుగుతున్న స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ జరిగిన ఈ సంఘర్షణకి ఒక ప్యాటర్న్ ఉంది. ఏంటది, ఫస్ట్ ఇరాన్ ఒక షిప్ మీద దాడి చేస్తారు, ఏదో డ్రోన్తోనో మిసైల్తోనో కొడతారు. డ్యామేజ్ అంత ఎక్కువ కాకపోతే ఒకసారి డ్యామేజ్ జరుగుతుంది కూడా. అప్పుడు ఏం చేస్తారు, యూఎస్ వాళ్ళు ఎక్కడి నుంచి కొట్టిండో దాని మీద వెళ్ళి మళ్ళీ యూఎస్ బాంబ్ చేస్తారు. వాళ్ళు చాలా స్మార్ట్, ఒకసారి కొట్టిన తర్వాత వాళ్ళు అక్కడ కూర్చోరు, వాళ్ళు పక్కనకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు తెలుసు దీని మీద దాడి జరుగుతుంది. ఎందుకంటే శాటిలైట్ ఇమేజరీ ఉంటుంది, ఎక్కడి నుంచి డ్రోన్ బయటకు వచ్చింది, ఎక్కడి నుంచి మిసైల్ బయటకు వచ్చింది, అక్కడ వాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళు వెళ్ళిపోతారు. యూఎస్ వచ్చి బాంబ్ చేస్తారు, నో డ్యామేజ్. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఇరాన్ ఇంకో షిప్ మీద దాడి చేస్తారు, మళ్ళీ యూఎస్ వచ్చి కొడతారు. రిపీట్ నడుస్తుంది. లాస్ట్లో యూఎస్కి పిచ్చి పట్టేస్తుంది, ఇది నడవట్లేదు, దిస్ ఇస్ నాట్ వర్కింగ్. దాన్ని ప్రొపోర్షనేట్ రెస్పాన్స్ అంటారు. అంటే మీరు ఒక మిసైల్ కొడితే మేము ఒక మిసైల్ కొడతాం, మీరు 2 కొడితే మేము 2 కొడతాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అమెరికా అంటున్నాం, డిస్ప్రపోర్షనేట్ రెస్పాన్స్. లాస్ట్ వన్ మీరు చూసుంటారు, 3 రోజుల ముందు కొట్టినప్పుడు వాళ్ళు 80 టార్గెట్స్ మీద కొట్టారు, 80 టార్గెట్ల మీద. అది ఎక్కడి నుంచి, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఎంట్రన్స్ నుంచి బండర్ అబ్బాస్ నుంచి ఖర్గాయిల్ దాకా కొట్టారు. నెక్స్ట్ డే వాళ్ళు ఇంకో షిప్ మీద దాడి చేస్తే ఈసారి 140 కొట్టారు. మళ్ళీ ఇవాళ రాత్రి, దట్ ఈస్ నిన్న రాత్రి ఇవాళ పొద్దున మళ్ళీ కొట్టారు. కౌంట్ ఇంకా ఫైనల్ రాలేదు, అన్ని కొట్టారు. ఇట్లా అమెరికా ఏం చేస్తున్నారంటే దీన్ని మిలిటరీ పాలెన్స్లో డిగ్రేడేషన్ ఆఫ్ అసెట్స్ అంటారు. అంటే వాళ్ళ దగ్గర లాంచర్స్ ఉంటుంది, మిసైల్ లాంచర్స్ ఉంటుంది, డ్రోన్ లాంచర్స్ ఉంటుంది, వాళ్ళ దగ్గర చిన్న చిన్న బోట్స్ ఉంటుంది, మొస్కిటో బోట్స్ అంటాం దాన్ని. ఎందుకంటే వాళ్ళ నేవీ అంతా పోయింది మొత్తం, ఎయిర్ ఫోర్స్ లేదు వాళ్ళ దగ్గర. దీన్ని ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో ఉంచుకుంటారు. మనం ఎప్పుడైనా ఒక బీచ్ దగ్గర వెళ్తే మనకేం కనిపిస్తుంది, ఇసుక ఉంటుంది, సీ దాకా శాండ్ ఉంటుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ లేదు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో మొత్తం ఒక కొండలాగా ఉంటుంది. ఓకే, మీరు ఒక సీ పక్కన ఒక మౌంటైన్ ఉంటే ఎట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది అన్నమాట. సో రాక్ ఫార్మేషన్స్ లాగా ఉంటుంది మన దగ్గర హైదరాబాద్లో కనిపిస్తుంది మీకు ఒకసారి. అట్లాంటి స్ట్రక్చర్ ఉందన్నమాట స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర. దాని లోపల దాచుకోవడానికి స్పేస్ ఉంటుంది. వాళ్ళు దాని లోపల లాంచర్లు పెట్టుకుంటారు, దాని లోపల చిన్న చిన్న బోట్స్ పెట్టుకుంటారు, అన్నీ కావాల్సిన బయటికి తీస్తారు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు, లైక్ కేవ్స్. సో దాన్ని ఇప్పుడు యూఎస్ ఐడెంటిఫై చేసి దాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు, దాని లోపలికి మిసైల్ కొడుతున్నారు వాళ్ళు. సో మెల్లగా ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర ఇప్పుడున్న లాంచ్ కెపాసిటీ ఎంత ఉందో దాన్ని డిగ్రేడ్ చేస్తున్నారు. మీ దగ్గర 100 మిసైల్ లాంచెస్ ఉంటే దాన్ని డిస్ట్రాయ్ చేసి లాస్ట్కి 5 తీసుకొస్తారు. అప్పుడు మీరు చాలా కేర్ఫుల్ అయిపోతారు, ఈ 5 వెళ్ళిపోతే మళ్ళీ ఏం చేయలేం మనం అని చెప్పేసి. సో మీరు దాన్ని దాచిపెట్టుకుంటారు కొన్ని రోజులు, చూద్దాం ఏమవుతుంది, ఇప్పుడు ఏం చేయం మనం అని చెప్పి. అది జరగడానికి కారణం ఒకటి ఉంది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ కంట్రోల్ చేస్తున్న ఐఆర్జీసీ కెషమ్ ఐలాండ్ అని చెప్పి ఒక ఐలాండ్ ఉంది, అక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు వాళ్ళు. ఇది ఇరాన్ పక్కనే ఉంటుంది, ఒక చిన్న సాసేజ్ లాగా ఉంటుంది. అది మీరు మ్యాప్లో చూస్తే కనిపిస్తుంది కెషమ్ ఐలాండ్. వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళమంటున్నారు, షిప్స్ వెళ్ళట్లేదు, వాళ్ళందరూ ఈ ఒమాన్ వైపు నుంచి వెళ్తున్నారు. అది వాళ్ళ కోపం. ఈ కెషమ్ ఐలాండ్లో ఐఆర్జీసీ చాలా పెద్ద కమాండ్ సెంటర్ ఉంది, దాన్ని కొట్టారు యూఎస్ 2 సార్లు కొట్టారు ఇప్పుడు. సో బహుశా మొత్తం ధ్వంసం అయిపోయి ఉంటుంది అక్కడ. అది కాకుండా బందర్ అబ్బాస్ చెప్పాను చూడండి, అట్లా చిన్న చాలా పోర్ట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. పోర్ట్స్ కాకుండా ఇది ఐఆర్జీసీ సెంటర్స్ ఉంది, కమాండ్ సెంటర్. ఈవెన్ ఖర్గ్ ఐలాండ్ ఉంది, దాన్ని కొట్టారు. వాళ్ళు పైప్ లైన్ కొట్టలేదు,
అది ట్రంప్ చాలా క్లియర్గా చెప్పారు. పైప్ లైన్ కొట్టొద్దని చెప్పాను నేను. పైప్ లైన్ కొడితే అంతే సంగతి, మళ్ళీ ప్రైస్ పెరుగుతుంది అని చెప్పి. ఏదో ఒక రోజు ఇరానియన్ ఆయిల్ మనం వాడుకోవాలి. సో ఇది ఇప్పుడున్న పరిస్థితి అనమాట.